హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఫ్లిప్కార్ట్లో కొన్ని కుర్తా సెట్స్ని అయితే ఆర్డర్ చేశాను. వాటిని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కుర్తా సెట్ అండి. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి పార్టీ వేర్ కుర్తా సెట్ అండి. ఇది మనకి దుపట్టా వచ్చేటప్పటికి చిఫాన్ దుపట్టా, అది కూడా పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనము బాటమ్ని కూడా చూద్దాము. దుపట్టా అయితే చాలా మెత్తగా ఉందండి. ప్రైస్ వచ్చేటప్పటికి 743 రూపీస్ పడింది. దీనిలో సైజెస్ ఎస్ నుంచి 3XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. బాటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. మొత్తం చుట్టూ కూడా ఎలాస్టిక్తో ఇచ్చాడండి. బాటమ్కి మనకి ఎడ్జెస్లో అయితే ఇలాగా లేస్ బోర్డర్ టైప్లో అయితే స్టిచ్ చేశాడండి. చాలా బాగుంది. మొత్తం మనకి బోర్డర్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. నెక్స్ట్ మనము టాప్ను కూడా ఓపెన్ చేసుకుని చూద్దాము. ఈ మోడల్లో అయితే మనకి సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది. యోక్ పార్ట్ నుంచి నెక్ పార్ట్ కింద వరకు అయితే మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందండి. వర్క్ కూడా చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ నెక్ కుర్తా సెట్ అండి. దీనికి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్కి కూడా మనకి ఎడ్జెస్లో అయితే వర్క్ చేసి ఉంది. ఇది మనకి స్ట్రైట్ కట్ కుర్తా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. నెక్స్ట్ కుర్తా సెట్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మస్లిన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. ఇది కూడా పార్టీ వేర్ కుర్తా సెట్ అండి. కాకపోతే మనకి ఇది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో లేదు. ప్రైస్ వచ్చేటప్పటికి 643 రూపీస్ పడింది. మనకి దుపట్టా కూడా పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. దుపట్టాకు కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మొత్తం మనకి దుపట్టాకి బోర్డర్స్ వచ్చేటప్పటికి స్కాలఫ్ బోర్డర్ అయితే ఇచ్చాడు. ఇంకా మొత్తం కూడా దుపట్టా అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా అయితే చమ్కీస్తో వర్క్ చేసి ఉందండి. ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం సేమ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి బోటమ్కి వచ్చేటప్పటికి మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ఇచ్చాడు. ఫ్రంట్ బెల్ట్ టైప్లో అయితే ఇచ్చాడు. సైజెస్ కూడా మనకి ఎస్ నుంచి 3XL వరకు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనకి ఈ కలర్ అయితే అవైలబుల్లో లేదు. దీనిలో ఉన్న కలర్స్ అయితే చెక్ చేసి నేను లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. దీనికి మనకి సైడ్ పాకెట్ కూడా ఇచ్చాడండి. నెక్స్ట్ టాప్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ వరకు మనకి నెక్ మొత్తం కూడా చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హెవీగా ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మనకి టాప్ ఫ్రంట్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉందండి. హ్యాండ్స్కి కూడా వర్క్ చేసి ఉంది. మొత్తం చెమ్కీస్తో అయితే వర్క్ చేశాడు. లోపల అయితే లైనింగ్ కూడా ఇచ్చాడు. మనకి చిఫాన్ లైనింగ్ అయితే ఇచ్చాడండి. ఓవరాల్గా ఈ కుర్తా సెట్ అయితే చాలా బాగుందండి. మనకి పార్టీ వేర్ కుర్తా సెట్ లాగా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. దుపట్టా వచ్చేటప్పటికి మనకి వైట్ ఇంకా ఎల్లో కలర్ షేడ్లో అయితే దుపట్టా ఇచ్చాడు. ఇది కూడా మనకి ఆర్గంజా దుపట్టా అయితే ఇచ్చాడు. దీనికి మనకి బోర్డర్స్ అయితే టెజల్స్ కూడా యాడ్ చేశాడండి. మొత్తం కూడా దుపట్టా అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్తో అయితే ఉంటుంది. దుపట్టా కూడా మనకి పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. ఇది కూడా మనకి పార్టీవేర్ కుర్తా సెట్ లాగా అయితే ఉంటుంది. బాటమ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. బాటమ్ కూడా మనకి బాటమ్ని ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. బాటమ్కి ఎడ్జెస్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మొత్తం కూడా మనకి బాటమ్కి వచ్చేటప్పటికి హాఫ్ బెల్ట్ ఇంకా హాఫ్ మనకి స్ట్రెచబుల్ అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చాడండి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 3XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనము టాప్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్ వచ్చేటప్పటికి వీ నెక్ అయితే ఇచ్చాడు. టాప్కి ఫ్రంట్ నెక్ కూడా మనకి చుట్టూ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చూసి ఉంది. నెక్కి మనకి స్కాలఫ్ బార్డర్ అయితే ఇచ్చాడు. నెక్కి ఇంకా హ్యాండ్స్కి. ఈ కుర్తా వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ కట్ కుర్తా అండి. మనకి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. లోపల లైనింగ్ అయితే లేదండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 3XL వరకు ఉన్నాయి. ప్రైస్ 643 రూపీస్ పడింది. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దామండి.
ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. మనకి కలర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి. మొత్తం కూడా మనకి వైట్ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. దుపట్టా అయితే మనకి పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడండి. ఇదైతే మనకి దుపట్టా వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ దుపట్టా ఇచ్చాడు. ఈ మోడల్‌లో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకటి పింక్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్‌లో ఉంది. నెక్స్ట్ బోటమ్‌ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి మొత్తం కూడా చుట్టూ ఎలాస్టిక్‌తో అయితే డిజైన్ చేసి ఇచ్చాడండి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రైస్ 642 రూపీస్ పడిందండి. ఇది మనకి డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి, చిన్న చిన్న పార్టీస్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇదొచ్చేటప్పటికి టాప్‌కొచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ పార్ట్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్‌తో అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. మనకి ఎడ్జెస్‌లో అయితే స్ట్రెచబుల్ ఇచ్చాడండి. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. మనకి లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఇది సైడ్ కట్ కూడా ఇవ్వలేదండి. అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే ఉంటుంది ఫుల్ గీరాతో. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడు. మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్‌తో అయితే ఉంటుంది. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. టాపు, బోటమ్ ఇంకా దుపట్టా అయితే ఇచ్చాడనమాట. దుపట్టా వచ్చేటప్పటికి చిఫాన్ దుపట్టా అయితే ఇచ్చాడు. దుపట్టా కూడా మనకి పెద్ద దుపట్టా ఇచ్చాడు. దుపట్టాకి బోర్డర్స్ కూడా లేస్ బోర్డర్స్ అయితే డిజైన్ చేశాడండి. దుపట్టా వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ దుపట్టా ఇచ్చాడు. టోటల్‌గా ఈ మోడల్‌లో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. బోటమ్‌కి మనకి సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చాడు. చుట్టూ వచ్చేటప్పటికి ఎలాస్టిక్‌తో అయితే డిజైన్ చేశారండి. స్ట్రెచబుల్ ఇచ్చాడు. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 480 రూపీస్ అయితే పడింది. ప్రెజెంట్ అయితే మనకి ఎల్ ఇంకా ఎక్స్ఎల్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి ఈ కలర్‌లో. ఇంకా మిగిలిన 4 కలర్స్‌లో అయితే అన్ని సైజెస్ అవైలబుల్‌లో ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇంకా నెక్ వరకు నెక్ దగ్గర నెక్ కింద వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. టాప్‌కి మనకి ఫ్రంట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందండి. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ ఇచ్చాడు. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్‌నైతే మనము ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. టాపు, బోటమ్ ఇంకా దుపట్టా సెట్ అయితే ఇచ్చాడు. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు అది మిస్ అయిపోయిందండి. మనకి నెక్ ఫ్రంట్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్‌కి మనకి నెట్ ఫ్యాబ్రిక్‌తో అయితే స్టిచ్ చేశాడండి హ్యాండ్‌కి ఎడ్జెస్‌లో. ఇంకా బాటమ్ కూడా సేమ్ అయితే ఇచ్చాడు. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. ఇది మనకి బోటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. బోటమ్‌కి మనకి సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చాడు. ఎడ్జెస్ వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్‌తో అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దుపట్టాను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుందండి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 3XL వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి దుపట్టా వచ్చేటప్పటికి పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడు. దీనికి కూడా మనకి గోల్డ్ లైన్స్‌తో అయితే ఇచ్చాడు. దుపట్టాకి మనకి ఎడ్జెస్‌లో మనకి టెజల్స్ కూడా యాడ్ చేశాడు. దుపట్టా కూడా పెద్ద దుపట్టా ఇచ్చాడండి. ప్రైస్ వచ్చేటప్పటికి 620 రూపీస్ పడింది. ఈ మోడల్‌లో మనకి సింగిల్ కలర్ అయితే అవైలబుల్‌లో ఉంది. మనకి టాప్‌కి వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ వీ నెక్ అయితే ఇచ్చాడు. నెక్ వరకు అయితే మనకి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్‌కి ఎడ్జెస్‌లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇచ్చాడు. ఇంకా హ్యాండ్స్‌కి కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మనకి ఫ్రంట్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందండి. బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము.
ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి కాటన్ సిల్క్ కుర్తా సెట్ అండి. ప్రైస్ వచ్చేటప్పటికి 635 రూపీస్ పడింది. మనకి కలరు ఆరెంజ్ కలర్‌లో అయితే ఉంటుంది. దీనికి మనకి టాపు ఇంకా బాటమ్ అయితే ఇచ్చాడు. బాటమ్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు. టాప్ మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. బాటము ఇంకా దుపట్టా వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ దుపట్టా ఇంకా గ్రీన్ కలర్ బాటమ్ అయితే ఇచ్చాడు. దీనికి మనకి ప్యాంట్‌కి ఎడ్జెస్‌లో అయితే ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందండి. ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉన్న బోర్డర్‌తో అయితే డిజైన్ చేశారు. బాటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌లో ఉంటుందండి. దుపట్టా కూడా ఇలా అయితే ఇచ్చాడు. దుపట్టాకి మిడిల్‌లో వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ వర్క్‌తో చేసి ఉంది. ఇంకా మొత్తం కూడా చిఫాన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. మనకి టాప్ వచ్చేటప్పటికి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుందండి. ఇది పార్టీ వేర్ కుర్తా సెట్. టాప్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్‌కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే డిజైన్ చేశాడు. టాప్‌కి మనకి సైడ్ కట్స్ కూడా ఇచ్చాడండి. కింద మనకి టెజల్స్ కూడా యాడ్ చేశాడు. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్. థాంక్ యూ. బాయ్.